గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో డే 32లో అయితే నేను 65 kg అయితే ఉన్నానండి. అండ్ ఈ రోజు అయితే నా లైఫ్లో ఒక సాడెస్ట్ డేగా అయితే ఉన్నది. అది ఎందుకు ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. మార్నింగ్ అయితే ఇలా నేను 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే డీటాక్స్ డ్రింక్ కూడా మంచిగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఏంటంటే ఇలా ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని అందులో కొంచెం సినోమన్, కొంచెం జీరా వేసాను. బాగా బాయిల్ చేయించేసి ఫిల్టర్ చేసుకొని లెమన్ అనేది స్క్వీజ్ చేసుకొని తాగాను. సో వీటి వల్ల ఏంటంటే మన ఇన్సైడ్ ఉన్న స్టబాన్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట ఈ జీరాని అండ్ అలాగే సినోమోన్ కూడా. సో ఇంకా సాడెస్ట్ డే అని ఎందుకు అన్నాను అంటే, నా బంగారు తల్లి, నా చంటి తల్లికి మళ్ళీ ఫిట్స్ అయితే వచ్చిందండి. తనకి ఫస్ట్ బర్త్డే ఉన్న టైంలో వచ్చింది, మళ్ళీ రీసెంట్గా వచ్చింది ఇప్పుడు. అది ఎంత అసలు నా కళ్ళ ముందు జరిగింది ఇష్యూ అంతా కూడా. సో నేను ఇంకా ఈ ఫాస్టింగ్ చేయడానికి కూడా నాకు అసలు నేను తినలేదు, ఒక డే అంతా కూడా నేను తినలేదు. నేను ఒక డే స్కిప్ చేశాను, నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను ఒక డే కంప్లీట్గా స్కిప్ చేసేసాను. నేను అక్కడ ఏం తినలేదు, ఇంక ఏడుస్తూనే ఉన్నాం. సో దానివల్ల నేను ఒక డే ఆపేసి నెక్స్ట్ డే చేసింది నేను మీకు పంపిస్తున్నాను. సో చూడండి. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్, అలాగే చియా సీడ్స్, 4 బాదమ్స్, ఒక ఫుల్ యాపిల్, వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసి మంచిగా వచ్చిన స్మూతీని అయితే తాగాను. ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడేదండి. ఓట్స్లో కానీ యాపిల్లో ఫైబర్ ఉంటుంది అండ్ బాదంలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈజ్ నేను ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేసానో అవన్నీ కూడా మన వెయిట్ లాస్కి ఉపయోగపడే. సో నెగ్లెక్ట్ అయితే చేయకండి. అండ్ డీటాక్స్ డ్రింక్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా, అది కూడా డీటాక్స్ డ్రింక్. మార్నింగ్ టైం టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు దాని ప్లేస్లోకి ఇలా దీన్ని రీప్లేస్ చేసుకోండి, డీటాక్స్ డ్రింక్. సో హెల్త్కి కూడా ఇంకా మంచిది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెగ్యులర్గా తినే వాటికన్నా స్మూతీస్ ట్రై చేయండి, టేస్ట్గా కూడా ఉంటాయి. ఓకేనా? ఏవైతే ఇంగ్రీడియంట్స్ చెప్పానో వాటన్నిటిని కూడా మీరు వీడియోలో కూడా చూడొచ్చు. అండ్ ఇంకా చంటి తల్లి విషయానికి వచ్చేస్తే దానికి ఒక 2 days నుంచి కూడా ఫుల్గా ఫీవర్ ఉంది. సో మేము ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా కూడా తగ్గలేదు. ఇంకా సడన్గా ఫిడ్స్ అనేది వచ్చింది. సో దానివల్ల ఇంకా వెంటనే హాస్పిటల్కి పరిగెత్తడాలు. ఇంకా మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 4కి వచ్చాం హాస్పిటల్లో. దానికి అక్కడ బ్లడ్ టెస్టులు చేయడం అని, ఇంజెక్షన్స్ చేయడం అని, డాక్టర్ చెకప్, అదంతా కూడా టైం 4 అయింది ఇంకొచ్చేసరికి. ఇంకా అక్కడ తినడానికి కానీ ఏముండదు కదా. అందులోనూ మన పిల్ల కళ్ళ ముందు ఇలా ఉంటే మనకి ఎలా ఆకలేస్తుంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా బాగా డిసప్పాయింట్తోనే ఉన్నాం మేము. అండ్ దేవుడి దయ వల్ల అయితే ప్రజెంట్ హెల్తీగానే ఉంది. అండ్ ఫీవర్ అదైతే తగ్గింది, కానీ కొంచెం నీరసంగా సిక్నెస్ అయితే ఉంటుంది కదా, సో అదైతే అలాగే ఉంది. అండ్ నన్ను కూడా చూడొచ్చు, బిఫోర్ డే అంతా కూడా ఇంక ఏడుస్తూనే ఉండడం వల్ల కళ్ళు అవి అలా అయిపోయాయి. ఇంకా నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే నా కళ్ళ ముందు, నా ఒళ్ళో పడుకున్న పిల్ల నా కళ్ళ ముందే అది ఫిట్స్ వస్తుంటే ఫస్ట్ టైం నేను ఇంత దగ్గర నుంచి, అందులోనూ హై నుంచి చూడడం, ఇంకా అసలు చాలా డల్ అయిపోయామన్నమాట. అందుకే 2 days కూడా నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు నేను. అండ్ ఇంకా ఓకే, హ్యాపీ, దేవుడి దయ వల్ల హెల్తీగా ఉంది, ఓకే హ్యాపీ. అండ్ ఇంకా లంచ్ విషయానికి వచ్చేస్తే ఇదిగోండి ఇలా కొంచెం రైసును, కొంచెం క్యాబేజీ ఫ్రై అయితే తిన్నాను నేను. అండ్ ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళేవాళ్ళం, కానీ మార్నింగ్ ఇంకా హెల్త్ బాగాలేదని చెప్పేసి వెళ్ళలేదు. ఈవినింగ్ అయితే ఇలా శివాలయంకి వచ్చేసాం. మేము ఎప్పుడు కూడా December 31st నైట్ చర్చిలో ఉంటాం, ఫస్ట్కి ఇలా శివాలయంలో ఉంటాం. అదే మా అలవాటు. బికాస్ ఆఫ్ 31st నైట్ నా కోసం జీజస్, ఫస్ట్ మా హస్బెండ్ కోసం శివయ్య. సో ఇలా వెళ్తాం. అదిగోండి అదే నా చంటి తల్లి. కానీ చాలా అల్లరి అయితే చేస్తుంది, ఎందుకో తెలియదు. కానీ ఈ సిక్నెస్ తర్వాత కొంచెం ఎక్కువగా హైపర్ యాక్టివ్గా కనిపిస్తుంది. నేనైతే కొంచెం డిస్ట్ అది తీయాలి అని అనిపించింది నాకు తను చూడగానే. ఇంత యారగెంట్గా ఉండదు. ఎనీవే, సో ఇలా మేమైతే శివాలయంకి వచ్చాము. ఆ దేవుని దర్శించుకోవడం, గుళ్ళో ఉండి ప్రశాంతంగా. మేమైతే విష్ చేసింది ఒకటేనండి, ఫస్ట్ నా చంటి తల్లి బాగుండాలి అండ్ అది హెల్తీగా ఉండాలి అని చెప్పేసి మేమైతే శివైనైనా జీజస్నైనా ఎవరైనా ప్రే చేసేది అదే. ఏ పేరెంట్స్ అయినా కూడా ఫస్ట్ వాళ్ళ విష్ ఏది ఉంటుందంటే వాళ్ళ పిల్లలు బాగుండాలి, హెల్తీగా, హెల్త్ విషయంలోనే కాదు, ఫిజికల్గానే కాదు, వాళ్ళ ఏ విషయంలోనే కూడా వాళ్ళు బాగుండాలని పేరెంట్స్ విష్ చేస్తారు. ఆ తర్వాత మన విషయాలు ఉంటాయి తప్ప ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడూ కూడా మనం మన పిల్లలకే ఇస్తాము. సో అందరూ కూడా హెల్తీగా ఉండాలి. ఈ 2025లో నా సబ్స్క్రైబర్స్ కాదు, దీన్ని చూస్తున్న వాళ్ళే కాదు, అండ్ నాకు తెలిసిన అందరూ కూడా హెల్తీగా, వెల్తీగా ఉండాలి. అండ్ దేవుడి దయ ఎప్పుడు కూడా వాళ్ళందరి మీద ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే ఈ 2025లో ఇలా రెడీ అయ్యాను. ఈవినింగ్ అయితే ఆ టెంపుల్ పక్కనే ఉంది చాట్ బండి, చాలా బాగుంది చాట్ అయితే. నేను ఒక కప్పు, మా చంటితల ఒక కప్పు తినేసాము. సో చాలా బాగుంది చాట్, మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. గోదావరి చాట్ అంట, సూపర్ ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.